హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన పరమాన్నం రెసిపీ అండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పరమాన్నం రెసిపీని మనము పాలు వేయగానే బెల్లంతో పగలకుండా ఉండడానికి పర్ఫెక్ట్గా ఇలా రావాలి అంటే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు. నేను చెప్పే కరెక్ట్ మెజర్మెంట్తో చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వరలక్ష్మి వ్రతంకి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. నేను ఇదే గ్లాస్తో మెజర్మెంట్ చేస్తున్నానండి అన్నీ. ఇప్పుడు ఆ రైస్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. వేసుకొని వీటిని శుభ్రంగా వాటర్ పోసి 2 సార్లు వాష్ చేసుకోవాలి. నేను మామూలు రైస్ మనం రోజు వాడుకునే రైస్తోనే చేస్తున్నాను. రైస్ అనేది కూడా మనకు పర్ఫెక్ట్గా ఉడుకుతూనే మనకు ఈ పరమాన్నం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి మనము కరెక్ట్ మెజర్మెంట్తో చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఆ రైస్ కడుక్కున్నాక దాంట్లోకి నేను ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో 2.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. 2 గ్లాసులు ఫుల్గా వేసుకొని ఒకటి హాఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. రైస్ అనేది మెత్తగా ఉడుకుతుంది. దీన్ని ఒక 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి, నాననివ్వాలి. ఒక 15 నిమిషాల తర్వాత రైస్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. నేను అదే బౌల్లో వండుతున్నాను కాబట్టి డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా చూస్తూ చూడండి, ఆల్రెడీ ఉడుకుకొచ్చేసింది రైస్. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఇప్పుడు మాత్రం మూత పెట్టుకోకూడదండి. మూత పెట్టుకోకుండానే ఉడికించుకోవాలి. మూత పెడితే పొంగిపోతుంది కాబట్టి మూత పెట్టుకోకుండానే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా అప్పుడప్పుడు కలుపుతూ రైస్ ఉడికిందేమో చూసుకుంటూ ఉండాలి. చూడండి, ఇంకొంచెం ఉడకాలి. మనం వేసిన వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీ రైస్ని బట్టి వేసుకోండి, లేదంటే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. మరి మెత్తగా అయిపోదండి. చూడండి, వాటర్ అంతా పోయాయి. ఇప్పుడు మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. చూడండి, అన్నం కూడా మనకు మెత్తగా ఉడికిపోయింది కదా. కాబట్టి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి కింద నుంచి. ఎందుకంటే వాటర్ అంతా పోయాయి కాబట్టి కింద అడుగుకుండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో దాంతోనే బెల్లం తీసుకుంటున్నాను. నేను సమానంగా తీసుకుంటున్నానండి. మీరు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, ఇంకొంచెం అదేవిధంగా తక్కువ కావాలంటే కొంచెం తగ్గించి వేసేసుకోండి. నేను ఆ బెల్లంని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇప్పుడు బెల్లం అంతా రైస్కి కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బెల్లము లేదంటే ఒకే దగ్గర ఉండిపోతుంది. ఇలా కలపడం వల్ల మనకు బెల్లం అనేది పర్ఫెక్ట్గా కరిగిపోతుంది రైస్కి. చూడండి, ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చిన్న మంట పైన ఉంచుకోవాలి. ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేయిస్తాం కదా, దాంట్లో కూడా ఉంటుంది నెయ్యి. ఇవి వేసుకున్నాక ఇదంతా బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు చిన్న మంట పైన ఇలానే ఉంచేసుకొని ఇప్పుడు ఏ గ్లాస్తో రైస్ బెల్లం తీసుకున్నామో అదే గ్లాస్తో పాలు, చిక్కటి పాలు తీసుకుంటున్నానండి. ఈ పాలు అనేది మనకు ఒక 2 నిమిషాలలో అన్నం అయిపోతుంది పర్ఫెక్ట్గా అన్నప్పుడు వేసుకోవాలి. వేసుకొని ఒక హాఫ్ మినిట్ వరకు మాత్రమే స్టవ్ పైన ఉంచుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి. ఒక హాఫ్ మినిట్ వరకు ఉంచేసుకొని 1 మినిట్ నుంచి హాఫ్ మినిట్ వరకు ఉంచేసుకొని చూడండి, మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు రైస్ పర్ఫెక్ట్గా అయినట్టు. ఇప్పుడు దీన్ని స్టవ్ పై నుంచి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకుందాం. పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కంప్లీట్గా కరిగినాక దాంట్లోకి ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలన్నమాట. ముందుగా బాదం వేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకున్నాను నేను బాదంని. మీరు కావాలంటే డైరెక్ట్ అలానే కూడా వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే తినేస్తారు ఈజీగా కాబట్టి. అలాగే కాజు, ఇవి కొంచెం వేగినాక లైట్గా కలర్ చేంజ్ అయ్యాక దీంట్లోకి కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి కిస్మిస్ కూడా వేసేసుకుందాం. మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. నెయ్యి మాత్రం ఎక్కువ ఉండాలి. డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది పరమాన్నంది పర్ఫెక్ట్గా ఉంటుంది. కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇంకా దీన్ని పరమాన్నంలోకి వేసేసుకోవడమే. ఇలా మొత్తం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. నెయ్యి కూడా మనం కంప్లీట్గా వేసేసుకున్నాం అలానే. కాబట్టి ఇదంతా బాగా కలిపేసుకొని
మనకు పరమాన్నం రెడీ అయిపోయినట్టేనండి. ఇలా బాగా ఒకసారి కలిపేసుకున్నాక నెయ్యి అంతా కలిసాక మీరు కావాలంటే కూడా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి పైనుంచి వేసుకున్నారనుకోండి ఇంకా బాగా కనిపిస్తుంది పైన. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇలానే బౌల్లోకి తీసుకొని చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా హడావిడిగా దేవుడికి ప్రసాదం చేయాలనుకున్నప్పుడు పరమాన్నం కూడా చాలా ఈజీగా తక్కువ టైంలో సింపుల్గా అయిపోతుందండి. చాలా బాగుంటుంది కూడా టేస్ట్. కాబట్టి నేను చెప్పిన మెజర్మెంట్తో మీరు చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వెంటనే అందుతాయి, తొందరగా చూడగలుగుతారు. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.